సంవత్సరం ఫస్ట్ 6 మంత్స్ ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పించి పెద్దగా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందే లేదు. అయితే వచ్చే 6 నెలలు మాత్రం అసలుకి వడ్డీతో కలిపి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు హీరోలు. మరి జూలై టు డిసెంబర్ అదరగొట్టబోతున్న సినిమాలేంటో, ఏ హీరోలు ఎప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్నారో డీటెయిల్ గా చూద్దాం. 2024 మొదటి 6 నెలలు టాలీవుడ్ లో పెద్ద సినిమాల సందడి పెద్దగా లేదు. అయితే జూన్ లాస్ట్ లో కల్కి వచ్చి ఆ 5 నెలలు మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ అంతటినీ ఒకేసారి ఇచ్చేసిందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా వచ్చే 6 నెలలు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫెస్టివలే అంటున్నారు హీరోలు. మరో 10 రోజుల్లో రాబోతున్న భారతీయుడు 2తో మొదలుపెట్టి డిసెంబర్ వరకు వరుసగా సినిమాలు రాబోతున్నాయి. భారతీయుడు తమిళ్ సినిమా అయినా హీరో కమల్ హాసన్ కావడంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ క్రేజీ మూవీ కోసం ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. జూలైలో భారతీయుడు తప్ప పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. స్పెషల్లీ తెలుగు నుంచి జూలై 19న ప్రియదర్శి డార్లింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మరో 3 వారాల్లో థియేటర్లలోకి వస్తోంది. జూలై 26న మరో తెలుగు డబ్బింగ్ మూవీ రాయన్ రిలీజ్ అవుతుంటే, అదే రోజు శిరీష్ హీరోగా బడ్డీ మూవీ రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది. జూలై స్కూళ్లు కాలేజీల హడావిడితో పెద్దగా స్టార్ మూవీస్ రిలీజ్ ప్లాన్ చేసుకోలేదు. కానీ అసలు సినిమాల హడావిడి అంతా ఆగస్టు నుంచే మొదలవుతోంది. ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ తో మాస్ ఎంటర్టైన్మెంట్ పీక్స్ కి చేరబోతోంది. రామ్ పూరి జగన్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ స్మార్ట్ ఇప్పటికే స్టెప్ అమార్ తో సాలిడ్ ప్రమోషన్లు మొదలుపెట్టి సినిమా మీద క్రేజ్ బిల్డప్ చేస్తోంది. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అవ్వాల్సి ఉండగా డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. అయితే ఆ డేట్ ని మాత్రం మిగిలిన సినిమాలు ఫుల్ గా వాడేసుకుంటున్నాయి. పబ్లిక్ హాలిడే కావడం, లాంగ్ వీకెండ్ కావడంతో ఆ డేట్ కి వరుసగా సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేస్తున్నాయి. మ్యాడ్ మూవీ కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీ ఆగస్టు 15నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తెలుగు సినిమాల్ని పక్కన పెడితే అదే రోజు విక్రమ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తంగలాన్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనల్లీ ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. ఆగస్టు లాస్ట్ వీక్ లో కూడా సాలిడ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న నాని అదే స్పీడ్ లో సరిపోదా శనివారం సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో యాక్షన్ డోస్ బాగా పెంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై ఆగస్ట్ లో బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ మూడ్ లోకి తీసుకువెళ్లిన హీరోలు అటు ఫెస్టివల్ సీజన్ కూడా అదే రేంజ్ లో సాలిడ్ సినిమాలు ప్లాన్ చేశారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఇప్పటి వరకు పెద్ద స్టార్లెవ్వరూ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకోలేదు. కానీ తమిళ్ హీరో విజయ్ మాత్రం గోట్ మూవీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో విజయ్ డ్యూయల్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ సాలిడ్ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ మిడ్ వీక్ లో పెద్దగా సినిమాల సందడి లేకపోయినా లాస్ట్ వీక్ లో మాత్రం నువ్వా నేనా అంటూ పోటాపోటీ రిలీజ్లు ఉండబోతున్నాయి. వాటిలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న దేవరా సెప్టెంబర్ లాస్ట్ లో సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 27న లక్కీ భాస్కర్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అయితే అదే రోజు దేవరా ఆగమనం కూడా ఉండడంతో లక్కీ భాస్కర్ అంత రిస్క్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. సో దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 27 నుంచి సెప్టెంబర్ మిడ్ వీక్ కి ప్రీపోన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్. ఈ సంవత్సరం లాస్ట్ క్వార్టర్ లో మాత్రం ఆడియన్స్ చూసినన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సీనియర్లు, స్టార్ హీరోలు పోటీ పడి చివరి 3 నెలలు సాలిడ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. స్పెషల్లీ దసరాకి ఈసారి పోటీ గట్టిగానే ఉండబోతోంది. అక్టోబర్లో తెలుగు నుంచి పెద్ద సినిమాలు ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ అక్టోబర్ 10న గతంలో రిలీజ్ అనౌన్స్ చేసిన దేవరా సెప్టెంబర్ రిలీజ్ కి ప్రీపోన్ అవడంతో తెలుగు ఆడియన్స్ తమిళ్ డబ్బింగ్ సినిమాలతో అడ్జస్ట్ అవ్వాల్సిందేమో అని టాక్.
రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో సాలిడ్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వెట్టయన్ అక్టోబర్ 10th కి రిలీజ్ అని టాక్ తో పాటు లేటెస్ట్ గా సూర్య హీరోగా వస్తున్న కంగువా మూవీ కూడా దసరా బరిలోనే దిగబోతోంది. అక్టోబర్, నవంబర్ లో సినిమాల రిలీజ్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు అటు బాలయ్య కానీ మిస్టర్ బచ్చన్ కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది కాబట్టి అక్టోబర్, నవంబర్ లో రిలీజ్ చేసినా పెద్దగా సర్ప్రైజ్ అవనవసరం లేదంటున్నారు జనాలు. బాలయ్య, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎలక్షన్స్ తో 3 నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ షూట్ లో జాయిన్ అయిన బాలయ్య సూపర్ ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేసి దసరా బరిలోకి సినిమాను దింపినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ లో ఇయర్ ఎండ్ కి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు అల్లు అర్జున్. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 షూట్ డిలేతో ఆగస్టు నుంచి డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 మీదే అందరి కళ్ళు. అందుకే లేట్ అయినా సరే సాలిడ్ కంటెంట్ తో రాబోతోంది బన్నీ మూవీ. డిసెంబర్ 1st వీక్ లో పుష్ప 2 రిలీజ్ అవుతుంటే క్రిస్మస్, ఇయర్ ఎండ్ కి నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. ఈ 2 సినిమాలు డిసెంబర్ 20నే డేట్ అనౌన్స్ చేయడంతో ఏ సినిమా వెనక్కి వెళ్తుందో, ఏ సినిమా ప్రీపోన్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సంవత్సరమే రిలీజ్ అనౌన్స్ చేసి ఇంకా డేట్ అనౌన్స్ చేయని 2 బిగ్గెస్ట్ మూవీస్ కూడా కరెక్ట్ టైం సెట్ చేసుకునే పనిలో ఉన్నాయి. శంకర్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ సోషల్ డ్రామా నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అని తెలుస్తోంది. చరణ్ 4 డిఫరెంట్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 10 రోజుల షూట్ బ్యాలెన్స్ తప్ప అంతా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. లేటెస్ట్ గా ఈ సంవత్సరం రిలీజ్ ప్లాన్ లో ఉందని క్లారిటీ ఇచ్చిన మరో సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందంటున్నారు నిర్మాతలు. మరో 25 రోజులు పవన్ డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు టీం. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలు వచ్చే 6 నెలల్లో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి.